గణేశాయ నమః. శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు పెరిగినప్పుడు, లోకంలో పాపాలు హద్దుమీరినప్పుడు దుష్ట శిక్షణ రక్షణ చేయడం కోసం జీవుల రూపంలో అవతరిస్తూ ఉంటాడు. అలా అవతరించడాన్ని లీలావతారాలు అంటారు. భాగవతం ప్రకారం భగవంతుడికి 24 లీలావతారాలు ఉన్నాయి. అందులోనూ ముఖ్యమైనవి 10. వాటినే దశావతారాలు అంటారు. దశ అంటే 10, అవతారాలు అంటే రూపాలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకొనిచుందును. సత్పురుషులని రక్షించడానికి, దుస్తులని సంహరించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను. దశావతారాలు అనగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కలకి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి విపులంగా తెలుసుకుందాం. మత్స్యావతారం చరణం పూర్తయి కొత్త చరణం మొదలయ్యేటప్పుడే ఒక పెద్ద ప్రళయం వచ్చి ప్రాణాలన్నిటినీ అంతం చేస్తుంది. చరణంలో అలసిపోయిన బ్రహ్మదేవుడు తనకి తెలియకుండానే నిద్రలోకి జారిపోయాడు. అప్పుడు తన నోట్లో ఉన్న 4 వేదాలు కిందికి జారిపోయాయి. హయగ్రీవాద రాక్షసుడు ఆ వేదాలని మింగేస్తాడు. ఇదంతా చూసి విష్ణుమూర్తి తిరిగి వేదాలను బ్రహ్మకి ఇవ్వాలని నిశ్చయించుకుంటాడు. మత్స్యావతారంలో అవతరిస్తాడు. సత్యవ్రతుడనే రాజు చాలా విష్ణు భక్తుడు. అతను సంధ్యావందనం చేయడానికి నీళ్లు తీసుకున్నప్పుడు ఒక చిన్న చేప పిల్ల తన చేతిలోకి వస్తుంది. దాన్ని విడిచి మళ్ళీ నీళ్లు తీసుకున్నా మళ్ళీ చేప పిల్ల వస్తుంది. అలా ఎన్నిసార్లు నీళ్లు తీసుకున్నా చేప పిల్ల వస్తుందని, ఇంకా ఇది సామాన్యమైన చేప కాదని తన ఇంటికి తీసుకువెళ్తాడు. తన ఇంట్లో ఒక పెద్ద పాత్రలో ఆ చేప పిల్లని పెడతాడు. అది చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకా దానికి పెద్ద పాత్ర కూడా సరిపోలేదు. అప్పుడు దాన్ని తీసుకువెళ్ళి నదిలో వేస్తాడు. దానికి నది కూడా సరిపోలేదు. అప్పుడు దాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో వేస్తాడు. చేప రూపంలో ఉన్న విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. నీకు ఏం కావాలి అని అడగగా, స్వామి నాకు ఏమీ వద్దు అంటాడు. ఇంకొక 7 రోజుల్లో ప్రళయం వస్తుంది. నేను నీ కోసం ఒక పెద్ద ఓడాన్ని ఇస్తాను. దాంట్లో జీవరాశులు, చెట్లు అన్నీ తీసుకువెళ్ళు. మళ్ళీ ఆ 7 రోజుల తర్వాత నువ్వు రాజ్యస్థాపన చెయ్యొచ్చు అని విష్ణుమూర్తి చెప్తాడు. అలా ఓడాలో వెళ్తున్నప్పుడు విష్ణుమూర్తి సత్యవతుడితో మత్స్య పురాణం చెప్తాడు. ఆ 7 రోజుల్లో హయగ్రీవుని సంహరించి తిరిగి వేదాలను బ్రహ్మకి ఇచ్చేస్తాడు. దుష్ట శిక్షణ రక్షణ చేయడం కోసం మత్స్యావతారం అవతరిస్తాడు. ఇక్కడికి మత్స్యావతారం సమాప్తం. కూర్మావతారం దూర్వాసుడి శాపం వలన దేవతలు వాళ్ళ శక్తిని కోల్పోతారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకోగా విష్ణుమూర్తి పాల సముద్రంలో ఉన్న అమృతం తాగడం వలన తిరిగి శక్తిని పొందగలను అంటారు. పర్వతం ఎత్తే అంత శక్తి కూడా నాకు లేదు అంటారు. రాక్షసుల సహాయం తీసుకోండి, వారు అమృతం తాగకుండా నేను చూసుకుంటాను అంటారు. దేవతలు రాక్షసులు వాసుకి సహాయంతో మందర పర్వతంని చిలకడం ఆరంభిస్తారు. పర్వతం మునిగిపోతూ ఉండడంతో విష్ణుమూర్తి కూర్మావతారంలో వచ్చి పర్వతం తన పైన ఉంచుకుంటాడు. మొదటగా హాలాహలం వస్తుంది. శివుడు దాన్ని తన కంఠంలోనే ఉంచుకుంటాడు. తర్వాత చెట్టు, ఏనుగు, ఆవు, చంద్రుడు, ఇంకా అక్కడికి అమృతం వస్తుంది. దేవతలు రాక్షసులు అమృతం కోసం పోరాడతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒక అందమైన అమ్మాయిలాగా వచ్చి అందరికీ అమృతం ఇస్తానని చెప్పి దేవతలని రాక్షసులని కూర్చోపెడతాడు. దేవతలకి ఇవ్వడం ఆరంభిస్తాడు.
దేవతలకు ఇచ్చేసరికి అమృతం కూడా అయిపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి తన నిజ రూపంలో మారి గరుడ పక్షి మీద వైకుంఠానికి వెళ్ళిపోతాడు. దేవతలు వాళ్ళ శక్తిని తిరిగి పొందడంతో రాక్షసులని పాతాళ లోకానికి పంపించేస్తాడు. ఇక్కడికి కూర్మావతారం సమాప్తం. వరాహావతారం. వరాహావతారం కంటే ముందు ఒక చిన్న విషయం తెలుసుకుందాం. విష్ణుమూర్తి వైకుంఠం దగ్గర జయ విజయుడని కాపల వాళ్ళు ఉండేవారు. ఒకరోజు సనక సనందనములు విష్ణుమూర్తి దర్శనం కోసం వచ్చినప్పుడు జయ విజయులు వాళ్ళని హేళన చేస్తారు. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చి భూలోకంలో జన్మించమని శాపం పెడతారు. జయ విజయులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకోగా విష్ణుమూర్తి దాని వరంలాగా మారుస్తానని 7 జన్మలు మృత్యుత్వం 3 జన్మలు శత్రుత్వం ఏది కావాలో కోరుకోండి అంటారు. అప్పుడు జయ విజయులు 7 జన్మలు వైకుంఠాన్ని వదిలి ఉండలేమని 3 జన్మలు కోరుకుంటారు. అలా జన్మించిన వారే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంతవక్తుడు. హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి దగ్గర ఎన్నో వరాలు పొందుతారు. దేవతలని మనుషులని ఎంతో ఇబ్బంది పెట్టేవారు. ఒకరోజు హిరణ్యాక్షుడు భూమాతను తీసుకువెళ్లి సముద్ర గర్భంలో పడేస్తాడు. దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి వేడుకోగా విష్ణుమూర్తి వరాహావతారంలో వచ్చి 1000 సంవత్సరాల దాకా హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి హిరణ్యాక్షుడిని సంహరించి భూమాతను తన స్థానంలో పెడతాడు. ఇక్కడికి వరాహావతారం సమాప్తం. నరసింహావతారం. తన సోదరుడైన హిరణ్యాక్షుడిని సంహరించాడని కోపంతో హిరణ్యకశిపుడు విష్ణుమూర్తిని తన భక్తులని సంహరించాలి అనుకుంటాడు. బ్రహ్మదేవుడి దగ్గర ఎన్నో వరాలు పొందుతాడు. భగవంతుడి కంటే తనే అది కూడా నాని భావించి చివరికి తన పుత్రుడైన ప్రహ్లాదుని కూడా విష్ణు భక్తుడనే కారణం చేత సంహరించాలి అనుకుంటాడు. ఇంతలోనే వైకుంఠవాసుడు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుని కాపాడతాడు. ప్రహ్లాదుడు కారణ జన్ముడైనప్పటికీ ఇంత విష్ణు భక్తుడు ఎలా అయ్యాడంటే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నప్పుడు హిరణ్యకశిపుడు భార్య నారదుడు ఆశ్రయంలో ఉండేది. నారదుడు హిరణ్యకశిపుడు భార్యకి విష్ణు పురాణం చెప్తాడు. కడుపులో ఉన్న ప్రహ్లాదుడు కూడా విని విష్ణు భక్తుడు అవుతాడు. ఇక్కడికి నరసింహావతారం సమాప్తం. వామనావతారం. ఇది మొదటి పరిపూర్ణ మానవ అవతారం. ప్రహ్లాదుని మన్మడైన బలిచక్రవర్తి ఇంద్రుడిని గెలిచి ముల్లోకాలను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇదంతా చూసి దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి వేడుకోగా విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞానికి వెళ్తాడు. బలిచక్రవర్తి నువ్వు ఏం కావాలి అని అడుగుగా నాకు ఒక 3 అడుగుల జాగ కావాలి అంటాడు. బలిచక్రవర్తి 3 అడుగుల జాగ ఇస్తాననగానే వామనుడు ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధి పైనంతై తోయన మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుడికంతై ధ్రువుడి పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోనతుండగుచు బ్రహ్మానంత సంవత్తి అయి అన్నట్టుగా పెరిగి ఒక కాలు భూలోకం మొత్తం ఇంకో కాలు ఆకాశం మొత్తం 3వ అడుగు బలిచక్రవర్తి తలపైన పెట్టి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించేస్తాడు. వామనుడు బలిచక్రవర్తి వినయానికి అమరత్వాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ప్రతి సంవత్సరం ఓణం పండుగ రోజు బలిచక్రవర్తి వచ్చి తన ప్రజలను చూసుకుంటాడు. ఇక్కడికి వామనావతారం సమాప్తం. పరశురామావతారం. రాజాహంకారం వల్ల క్షత్రియులను శిక్షించే అవతారం ఇది. పరశురాముడు శివుని నుండి అనేక విద్యలను అభ్యసించి ఆయన నుండి అఖండ పరశువును పొందుతాడు. పరశురాముడు చిరంజీవి. ఒకరోజు కార్తవీర్యార్జునుడు వేటకు వెళ్లి అలసి యమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు. యమదగ్ని వారికి పంచపక్షాలతో భోజనం పెడతాడు. ఇదంతా చూసి రాజు ఇది ఎలా సాధ్యపడింది అని మహర్షిని అడగగా
మహర్షి తన దగ్గర కామధేను సంతానమైన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని చెప్తాడు. రాజు దాన్ని తనకి ఇవ్వమని అడుగుతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. రాజు దాన్ని బలవంతంగా తీసుకువెళ్ళిపోతాడు. ఇది తెలుసుకొని పరశురాముడు కార్తవీర్యార్జునుడిని సంహరిస్తాడు. కార్తవీర్యార్జునుడు పుత్రుడు జమదగ్నిని సంహరిస్తాడు. ఇదంతా తెలుసుకొని పరశురాముడు క్షత్రియులని వారి వంశాలని నాశనం చేస్తాడు. పరశురాముడు పూర్ణావతారం కాదని అవశేషావతారం అని అంటారు. అందుకే ఈయనకి స్తోత్రాలు మందిరాలు చాలా తక్కువ. ఇక్కడికి పరశురామావతారం సమాప్తం. రామావతారం రావణాసుని సంహరించడానికి ఎత్తిన అవతారమైన రాముడు జీవిత విధులను కాపాడడానికి మనిషి గుణగణాలు ఎలా ఉండాలి అనడానికి, ఏకపత్ని వ్రతానికి, సహనశీలతకి, ధైర్య సాహసాలకి, పితృవాక్య పాలనకి, ధర్మ నిరూపేక్షతకి ఇలా చెప్పుకుంటూ పోతే మనకు పదాలు కూడా దొరకవు. అందుకే సకల గుణాభిరాముడు అంటారు. అలాగే సాధ్వి మన సీతమ్మ కూడా స్త్రీలందరికీ మార్గదర్శి. రాముడి వంటి ధర్మపాలకుడైన రాజు, సీతమ్మ వంటి సతి, లక్ష్మణుడి వంటి తమ్ముడు, ఆంజనేయుడి వంటి భక్తుడు, రామాయణం వంటి కావ్యం లేదని ప్రతీతి. ఇక్కడికి రామావతారం సమాప్తం. శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో జన్మించి యశోదమ్మ పుత్రుడిగా ఎదిగాడు. శ్రీకృష్ణుడు శిల్పి బాలుడిగాను, పశువుల కాపరిగాను, రాధా గోపిక మనోహరునిగాను, అష్టమహేశుల ప్రభువుగాను, అర్జునుడి సారథి అయిన పాండవుల పక్షపాతుగాను, దేవదేవునిగాను చెప్పబడుతుంటాడు. శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. శ్రీకృష్ణుడు భగవద్గీతను లోకమంతా ఉపదేశించి జగద్గురు అయ్యాడు. ఇక్కడికి శ్రీకృష్ణావతారం సమాప్తం. గౌతమ బుద్ధ అవతారం. ప్రపంచాన్ని శాంతి మార్గంలో ఉంచడానికి సింహాసనాన్ని త్యాగించిన యువరాజు బుద్ధుడు. కపిలవాస్తు కిరీటం యువరాజుగా జన్మించాడు. అసలు పేరు సిద్ధార్థ్. బుద్ధుడు జన్మించగానే తన తల్లి మరణించింది. సోదరి చేతిలో ఎదిగాడు. బుద్ధుడు తన చిన్ననాటి నుంచి జీవుల మరణంతో బాధపడేవాడు మరియు ప్రశ్నించేవాడు. అయ్యో, జీవులు ఒకరిని ఒకరు చంపుకుంటాయా? తనకు దొరికిన సమాధానాలతో తన సంతోషంగా లేడు. భార్యని బిడ్డని వదిలేసి తపస్సు చేసి జ్ఞానోదయం పొందుతాడు. కొందరు గౌతమ పుత్రుని విష్ణుమూర్తి అవతారాలను నిరాకరిస్తాడు. బదులుగా బలరాముడు అంటారు. కొన్ని ప్రదేశాలలో జగన్నాథుడు అంటారు. మరికొన్ని ప్రదేశాలలో విఠలుడు అంటారు. కానీ ఎక్కువ ప్రచారంలో ఉన్నది మాత్రం బుద్ధుడే. ఇక్కడికి గౌతమ బుద్ధ అవతారం సమాప్తం. కల్కి అవతారం. ఇది దశావతారాలలో చివరిది మరియు భవిష్యత్ అవతారం. కల్కి అవతారంలో విష్ణుమూర్తి తెల్ల గుర్రాన్ని నడుపుతూ చేతిలో మండుతున్న కత్తెని పట్టుకొని వస్తాడు. కలియుగ అంతంలో దుర్మార్గులను శిక్షించి ఈ ప్రపంచాన్ని అంతం చేసి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తాడు. ఇక్కడికి దశావతారాలు సమాప్తం. ధన్యవాదాలు. మనసే హారతి, నీ ప్రేమే భగీరథి, చిదానంద శ్రీపతి సన్మోహన వారధి, శాంతి నిలయ భక్త రక్షణ. మనసే హారతి, నీ ప్రేమే భగీరథి, వైకుంఠ ద్వారకా వామన రూపుడా, నిత్య తేజో విలాస కంఠనాద ప్రదీప. మా మనసే హారతి, నీ ప్రేమే భగీరథి, కైవల్య దాముడా, కలిమోక్షదాయక, కరుణాంత నిలయుడా, కౌస్తుభారుడా. మా మనసే
గాన ప్రియాలోలుడా ఘనమోహన రూపుడా నిత్య అలంకారుడా సత్య ధర్మ పాలక మా మనసే హారతి నీ ప్రేమే భగీరథి శ్రీ వెంకటనాథుడా తిరుమలాధీశుడా శ్రీలక్ష్మీ ఉదయుడా ఇందిరానందుడా ఇహలోక సంపద మా పూజ నీకేగా మా మనసే హారతి నీ ప్రేమే భగీరథి చిదానంద శ్రీపతి సన్మోహన వారధి మంగళ కోసి